20% కమిషన్ తీసుకునే ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఒక రేవంత్ రెడ్డి అని ఒక చర్చ జరుగుతూ ఉంది. అది కూడా ఇందులో ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో ఒక పాయింట్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది కేటీఆర్ గారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు పక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 2020 కమిషన్ అన్నతోటి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళకి. సో ఈ రాష్ట్రంలో కూడా అలాగే మాట్లాడితే ఇదే లైన్ ముందుకు తీసుకెళ్తా. అంటే గతంలో ఏ విషయంతో కుటుంబ పాలన అని, అహంకారం అని, కమిషన్లని, ఇవాళ ఏటీఎంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఎక్కడ కమిషన్ వస్తే ఆ ప్రాజెక్టులే కొనసాగించిందని చెప్పేసి తెలంగాణ సమాజం నమ్మింది. కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా అట్లాగే చేయాలి అనే ఉద్దేశంతో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు. కమిషన్ తీసుకున్న దగ్గర నీకు ఎక్కడైనా నీ దగ్గర ప్రూఫ్స్ ఆధారాలు ఉంటే ఈ సమాజం ముందు పెట్టి మాట్లాడు. అది ఏం తెలియకుండా బట్టగాల్చి మీదేస్తే ఎవడన్నా నమ్మే పరిస్థితి ఉన్నదా? అక్కడ ఏమున్నదిరా బై దోసుకోనికే? మొత్తం ఖజానంతా గుల్ల చేసిపోయినారు. ఆ ఖజానంతా నీ కోటలు నింపుకున్నారు. దేశ విదేశాలు మీరు పెట్టుబడులు పెట్టినారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏమున్నదని 1వ తారీఖు జీతం ఇవ్వాలంటే కింద మీద పడే పరిస్థితి వచ్చింది రాష్ట్రము. అలాంటప్పుడు ఏమున్నదని కమిషన్లు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి. కమిషన్లు తీసుకుంటే మీరు ఊగుండేటోళ్ళేనా? ఏం తిండికి లేక కమిషన్ తీసుకోవాలా రేవంత్ రెడ్డి? బతకలేక కమిషన్లు తీసుకోవాలా రేవంత్ రెడ్డి? కాబట్టి అవన్నీ బాగా వెన్నెతో పెట్టినటువంటి విద్య మీకు ఉండింది. కాబట్టి అదే జాసలోనే అదే లైన్లోనే పొద్దున్న లేస్తే వచ్చే కమిషన్లు మిస్ అయినాయి, అయ్యో ఎట్లా ఇవి ఎవరు తీసుకోపోతున్నారన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు కేటీఆర్.